తెలుగుదేశం పార్టీ నేతలకు కార్యకర్తలకు స్ట్రాంగ్ వార్నింగ్ పంపారు అధినేత చంద్రబాబు. ఇక ముందు క్రమశిక్షణ రాహిత్యాన్ని ఉపేక్షించబోనని హెచ్చరికలు చేశారు. గతంలో వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు బరిదెగించి లైంగిక వేధింపులు, న్యూడ్ వీడియోలు బయటకు వచ్చినప్పటికీ పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అందుకే ఆ పార్టీని ప్రజలు మట్టి కర్పించారని, ఇప్పుడు అదే పరిస్థితి తెలుగుదేశంలోని నేతలపై వస్తే సహించేది లేదని తేల్చి చెప్పారు. అధినేత చంద్రబాబు తన సహజ శైలికి విరుద్ధంగా వ్యవహరించారు. పార్టీ నేతలపై ఆరోపణలు వస్తే వారిని పిలిపించి మాట్లాడటం, మరీ తీవ్రమైన చర్యలు అయితే నోటీసులు ఇవ్వటం జరిగేది. ఆ తర్వాత క్రమశిక్షణ కమిటీ ముందుకు పిలిపించడం, వారితో మాట్లాడి చర్యలకు ఉపక్రమించడం అనే సుదీర్ఘ ప్రక్రియ ఉండేది. కానీ అందుకు భిన్నంగా ఈసారి చంద్రబాబు రియాక్ట్ అయ్యారు. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ఆ మహిళ చేసిన ఆరోపణలు, విడుదల చేసిన వీడియోలు మీడియాలో ప్రసారం కాగా విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి వెంటనే అధికారులను పిలిచి చర్యలకు ఆదేశించారు. ఆ మహిళ ఫిర్యాదు ఇస్తే ఆదిమూలంపై కేసు నమోదు చేయాలని స్పష్టం చేశారు. మరోవైపు పార్టీ నేతలను పిలిపించి ఆదిమూలాన్ని సస్పెండ్ చేయాలని ఆదేశించారు. కొంతమంది పార్టీ నేతలు మీనమేషాలు లెక్కించేందుకు ప్రయత్నించినప్పటికీ సీఎం ససేమిరా అన్నారు. వెంటనే సస్పెండ్ చేసి షోకాజ్ నోటీసులు కూడా ఇవ్వాలన్నారు. దీంతో వెంటనే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సస్పెండ్ చేస్తూ అప్పటికప్పుడే నోట్ రిలీజ్ చేశారు. అంతకుముందు వారం రోజుల క్రితం తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై ఆంధ్రజ్యోతి, ఏబిఎన్లో ప్రచురించి ప్రసారం చేసిన కథనాలపై కూడా చంద్రబాబు కేబినెట్ సమావేశంలో తీవ్రంగా స్పందించారు. తాను ఇటుక పేర్చుకుంటూ పార్టీ, ప్రభుత్వ ఇమేజ్ ను పెంచుతుంటే కొంతమంది ఎమ్మెల్యేలు బుల్డోజర్తో ఆ ఇమేజ్ ను కూల్చివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా మంత్రులు వారిని పిలిపించి వెంటనే మాట్లాడాలని, తాను కూడా పిలిపించి వార్నింగ్ ఇస్తానని హెచ్చరించారు. వరద సహాయక చర్యల్లో బిజీగా ఉన్న ముఖ్యమంత్రి త్వరలోనే ఆరోపణలు వచ్చిన ముగ్గురు ఎమ్మెల్యేలను పిలిపించి మాట్లాడాలని నిర్ణయించారు. వారికి వార్నింగ్ ఇచ్చే అవకాశం ఉంది. మరోవైపు సీఎం చంద్రబాబు ఈ విషయంలో వెంటనే చర్యలకు ఉపక్రమించడం వెనుక బలమైన కారణం కూడా ఉంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎంపీ న్యూడ్ సీన్లు, మరో ఎమ్మెల్యే బాలికపై లైంగిక వేధింపులు, మరికొందరు ఎమ్మెల్యేల బూతు పురాణాలు బహిర్గతం కావడంతో పార్టీ అధినేత జగన్ ఒక్కరిపై కూడా చర్య తీసుకోలేదు. ఆరోపణలు వచ్చిన వారిని పిలిపించి మరీ గౌరవించారు. అప్పట్లో తెలుగుదేశం ఈ అంశాలపై తీవ్రంగా స్పందించింది. చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. జగన్ ఉదాసీనత ఫలితం ఏమిటో మొన్నటి ఎన్నికల్లో ప్రజలు చూపించారు. ఇలాంటి ఆరోపణలు వచ్చిన నేతలపై చర్యలు తీసుకోకపోతే టీడీపీకి, వైసీపీకి మధ్య తేడా ఏంటని ప్రజలు నిలదీసే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా సీఎం పలుమార్లు వివరించారు. అందువల్లే లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన ఎమ్మెల్యే ఆదిమూలంను వెంటనే సస్పెండ్ చేసి ఎవరిని ఉపేక్షించబోనని అందరికీ హెచ్చరికలు పంపారు. చంద్రబాబు చర్యలపై పార్టీలో తీవ్ర చర్చ జరుగుతోంది.